హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇంకో మిద్దెలెక్కి కొండలెక్కి గుట్టలెక్కి ఇంతమంది జననీ రాజును ఎట్లకెళ్ళి సాధ్యం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండులే, కడప పులివెందులకు మాత్రమే ఆయన ఎమ్మెల్యే. మరి గుంటూరు మిర్చి యార్డుకి వస్తే ఇంతమంది జనాభా ఎందుకు వచ్చినట్టు? ఇంక అందరికీ ₹5 పేటీఎం వేసి తీసుకొచ్చారు అని చెప్పి మనం ట్రోల్ చేద్దాం. ఇంక అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి అది అయిపోయిన తర్వాత వితిన్ మినిట్స్లోనే రేపు గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు. పర్యటన ఖరారైంది అని చెప్పంగానే ఇంకా మన కూటమి కీలక నేత విజనరీ చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా ఆక్వా రైతులతో మిర్చి రైతులతో ఆ శాఖ అధికారులతో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసిండంటేనే ఇక ఎంత ఉచ్చగారిపోతుందో అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రతిపక్ష నేత జనంలోకి వస్తే ఎట్లా ఉంటుంది అన్నది పిన్ టు పిన్ రుజువు చేసిన సంఘటన. ఇంకో నిన్న బారికేడ్లను దాటుకొని 144 సెక్షన్ పెట్టినా కూడా ఇంత పెద్ద ఎత్తున అభిమానులు ఎందుకు వచ్చినట్టు, అక్కడ ప్రజలు ఎందుకు వచ్చినట్టు? 2 గంటల నుంచి ఏ మిద్దె కూడా ఖాళీగా లేకుండా జనాలంతా అంత పెద్ద ఎత్తున బెజవాడ జనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎందుకు వచ్చినట్టు? మీరే కదా అన్నది, పరదాల సాటున దాక్కుని వెళ్ళిపోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మీడియా ముందు ప్రెస్ను ఎదుర్కొనే ధైర్యం లేదు, ఆయన ప్రజల్లోకి వచ్చేంత డేర్ లేదు అని చెప్పి విమర్శలు చేశారు కదా. మరి ఇదంతా ఏంది? నిన్న బారికేడ్లు బద్దలైపోయినాయి, ఈవీఎంలు సిగ్గుతో తలదించుకున్నాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అయిందా? బాగా అయిందా? ఇంకా ఇది కేవలం శాంపిలే, ట్రైలర్ మాత్రమే. టీజరు, ట్రైలరు, ఫస్ట్ లుక్ ఏమో అంటుంటారు కదా. మీ 8 నెలల దిక్మాల పాలనకు జనం ఆయనకు పలుకుతున్న నీరాజనం అనమాట. నిన్న బెజవాడ జనం అంతా కూడా ఎందుకు అంత పెద్ద ఎత్తున వచ్చారంటే బుడమేరును ముంచి కనీసం అంటే ముందస్తు హెచ్చరిక లేకుండా ఖాళీ చేస్తే కూడా ఎంతో కొంత ప్రాణ నష్టం మిగిలేది, ఆస్తి నష్టం జరగకుండా ఉండేది. అవేవి చేయకపోగా మన అధికార యంత్రాంగం ఏ రేంజ్లో ఫెయిల్ అయింది, ఆ ఆక్రోశం, ఆవేదన, ఆక్రందన అంతా కూడా కూటమి సర్కారుకు చూపించేందుకు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఇట్లా తండోపతండాలుగా తరలిచ్చారు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు అనమాట. నిస్సహాయ స్థితి. ఎంతగాని అంటే కంట్రోల్ చేయగలుగుతారు? పోలీసు వాళ్ళు ఉండేదేమో 10లు 100ల సంఖ్యలో ఉంటారు, కానీ అక్కడ వచ్చేది వేలాది మంది అభిమానులు. ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇంకా దీనికి రకరకాల భాష్యాలు చెప్తా ఉన్నారనమాట. ఆ పిల్లకు ముద్దులు పెట్టి ఏదో సెల్ఫీలు ఇచ్చి మంచి అంటే ఖరీదైన జీన్సు, మెడలో గొలుసు, నెత్తికి హెయిర్ బ్యాండ్లు ఇవన్నీ పెట్టుకొని వచ్చిన పిల్ల అంటే గతంలో అమ్మఒడితో చదువుకున్నదంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి ఇక ట్రోలింగ్ అనమాట. నిన్న చూపించిన కదా ఒక స్టోరీ వస్తుంది, ఇప్పుడు చూడండి. అసలు ఎంత లేఖిగా తయారైనరు వీళ్ళంటే నిజాలన్నీ మర్చిపోయి. చిన్న పిల్లను కూడా ఎందుకు అంత ట్రోల్ చేయాల్సిన అవసరం? గతంలో తెనాలికి చెందిన గీతాంజలి అనే ఒక మహిళను కూడా ఇట్లనే రాజీ రంపాన పెట్టి ఆత్మహత్య చేసుకునేదాకా పురిగొల్పింది ఈ బట్టెబాజుగాలు కాదు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత అభిమానం, జననీరాజనం ఎందుకు అంటే ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు, జనం బతకడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. ఇదే కూటమి పెద్దలు గతంలో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండ్రు? అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్రోలు, కరెంటు, నిత్యావసర సరుకుల ధరలు అన్నింటి మీద బాదుడే బాదుడు విధించి తొబ్బుతా ఉన్నాడు, లక్షల కోట్లు మింగేసిండు అని చెప్పి మాట్లాడారు కదా. ఈ 8 నెలల కాలంలో ఏ ఒక్క నిత్యావసర సరుకు ధరలైనా తగ్గించే ప్రయత్నం చేసిందా ఈ పుండాకూరు ప్రభుత్వం? ఇవన్నీ గమనించి జనం ఇట్లా తండోపతండాలుగా అంటే ఈ 8 నెలల కాలంలో తమకు ఆపద ఏమైనా వస్తే ఆదుకునే నాయకుడు ఎవడు లేడు అని గమనించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన ఎదురుచూపులు ఇవన్నీ. సో ఇట్లాంటి మనిషిన మనం ఓడగొట్టుకున్నది అని చెప్పి ఒక రకంగా పశ్చాత్తాపడతా ఇప్పుడు చాలామంది బయటలు అంటే మనోవేదనకు గురవుతా ఉన్నారని చెప్పి స్థానికంగా వినిపిస్తున్నమాట. జగన్మోహన్ రెడ్డిని ఢీకొనే సత్తా లేక ఆయన ప్రజలకు వస్తే కళ్ళు మంటాయి, కడుపు మంటాయి. నిన్న ఎన్నో విషయాలు మాట్లాడింది. ఈరోజు గుంటూరు మిర్చి యార్డు వేదిక కూడా రైతులకు ఏం చేసింది ఈ కూటమి సర్కార్ అని చెప్పి ప్రశ్నించారు కదా. ఇవన్నీ పక్కకు పోయి నిన్న వల్లభనేని వంశీ అందగాడు, నాని అందగాడు, అవినాష్ అందగాడు, కులంలో వీళ్ళందరూ కీలకం కాబోతున్నారు రేపటి రోజున అని చెప్పి చంద్రబాబుకు, నారా లోకేష్కు కడుపు మంట అయ్యి వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నాడు, రేపు అవినాష్ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్పి మాట్లాడితే ఇక పరిటాల శ్రీరామ్ లాంటి వాళ్ళు కూడా దాని మీద ఇంకొక స్టోరీ ఉంది చేస్తా, అట్లాంటి వాళ్ళు కూడా ఇంత లేఖి మనస్తత్వం అనేది అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. అసలు ఎవరిది లేఖితనం? మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.